హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ మిరాకిల్స్లో ఈరోజు నేను ఆలు స్టఫింగ్ అయితే చేసుకున్నా కదా, దాంతో ఇది ఫస్ట్ వీడియో దోశ స్టఫింగ్ చేసేసాను అనమాట. ఇది సెకండ్ వీడియో. ఇలా ఆలుని ఉండలుగా చేసుకోవాలి. ఇదేంటంటే ఆలు బోండా అనమాట. చాలా బాగుంటుంది. శనగపిండితో అయినా వేసుకోవచ్చు బోండా, దోశ పిండితో అయినా వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి మాత్రం శనగపిండితో వేసి చూపిస్తున్నాను. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి, సోడా, ఓమా సోడాని ఇట్లా బాగా మంచి నలిపి వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం ఈ విధంగా మొత్తం కలిసే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసినాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ జారుగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నేను చూపించే విధంగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా తెగకుండా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఉన్నల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని నూనె కాగినాక అందులో వేసుకోవడమే. ఇలా ఉన్నని పిండిలో ముంచేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చేయితోటైనా వేసుకోవచ్చు, లేదంటే మీరు స్పూన్తో కూడా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మెల్లగా స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పిల్లలకి బోండాలు ఇలా చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఆనియన్, లెమన్ చూడండి ఎంత చక్కగా కాలిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ స్టఫింగ్ ఆలు బోండాలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టఫింగ్ ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూడండి.